హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫోన్పేకు కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క రూపే క్రెడిట్ కార్డు ఎలా లింక్ చేయాలి, లింక్ చేసిన తర్వాత దానికి యూపీఐ పిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేయాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, యాడ్ అడ్రస్ పక్కన, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది లింక్ చేశాను, కానీ యూపీఐ అడ్రస్ అనేది నేను ఇంకా క్రియేట్ చేయలేదు. కింద యాడ్ న్యూ కార్డు మీద క్లిక్ చేయాలి. యాడ్ న్యూ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు యాడ్ అని చెప్పేసి నేను క్లిక్ చేయట్లేదు, మీరైతే ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ లింక్ చేసే కాబట్టి నేను కొంచెం బ్యాక్ వచ్చేసి సేమ్ దీని మీదనే నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే సెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క సెట్ యూపీఐ పిన్ మీద మనం క్లిక్ చేయాలి. అంతకంటే ముందర మీరు యూపీఐ ఐడి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కింద నాకు 3 యూపీఐ ఐడి ఇస్తే వచ్చినాయి, మీరు కూడా మీకు నచ్చినటువంటి యూపీఐ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డులోంచి లాస్ట్ 6 డిజిట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. లాస్ట్ 6 డిజిట్ ఇచ్చిన తర్వాత కింద వ్యాలిడ్ అప్ టు మీ యొక్క కార్డు మీద ఉంటుంది, వ్యాలిడ్ అప్ టు మంత్ అండ్ ఇయర్, అవి కూడా ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడ్ అప్ టు ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఇలాగా ఆ యొక్క ఓటీపీ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత మీరు ఇప్పుడు యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. 6 డిజిట్ యూపీఐ పిన్. ఫస్ట్ యూపీఐ పిన్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యూపీఐ పిన్, 2 సేమ్ పిన్లు అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇలాగా క్రియేట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు యూపీఐ పిన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సెట్ యువర్ కోటాక్ క్రెడిట్ కార్డు యూపీఐ పిన్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మీరు చెక్ బ్యాలెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు సేవింగ్ అకౌంట్లోకి మీరు డైరెక్ట్గా వేసేదాన్ని కుదరదు, కానీ మర్చెంట్ స్కానర్స్ ఉంటాయి కదా, వాటికైతే మీరు డైరెక్ట్గా మీరు అనేది పే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు అవైలబుల్ బ్యాలెన్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఫోన్పేకి లింక్ చేసి ఇక్కడ నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట. రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. చూసి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.